మంచిది. చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అందరూ కూడా కలవచ్చు. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. యేసు రక్తపు దారుల కిందకి మేము వస్తూ ఉన్నాం. యేసు నామములో మా ముందర నడుచుచున్న దేవుడు నజరేయుడైన యేసు. అందుకే మేము నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ఈ లేఖన భాగంలో నుండి మా అందరితో మీరు మాట్లాడండి. మాకు కావలసిన దైవిక సందేశం యేసు నామములో మీరు అనుగ్రహించి మహిమ పొందండి. అల్లరి శక్తులు, కులుకుపాటు శక్తులు యేసు నామములో తొలగించండి. అద్భుతము చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ చదవబడిన లేఖన భాగంలో యెరూషలేము పాడైపోయిన విధానం, తన ప్రజలైన యూదులు శత్రువుల చేతిలో బానిసలుగా బ్రతుకుతున్న విధానం, వారు స్తుతి ఆరాధన ఆగిపోయినది, ప్రార్థన వారు మానివేశారు. వారి దగ్గర ఉన్న సితారాలు నిరవంజి చెట్లకి తగిలించారు. వారు ఆరాధన ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది. ప్రభువుని ఆయా సందర్భాల్లో కలుసుకునే అవకాశం వారి జీవితంలో లేక కొన్నిసార్లు వారు నలిగిపోయారు. శ్రమల వలన తాళలేని పరిస్థితుల్లో ఉండి నిరుత్సాహకరమైన స్థితిలో వారు నిలిచి, మాకు విడుదల ఎప్పుడు కలిగింది, మేము ఎప్పుడు మా పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి, ఎప్పటికే 70 సంవత్సరాలు బబులోను సెలవు మేము నిలిచి ఉన్నాం, మేము విడిచిపెట్టి వచ్చిన ఆ యెరూషలేముని మేము చూస్తే అది పాడైపోయింది. ఈ పరిస్థితుల్లో మా దిక్కు ఎవరు అని వారు ఎదురు చూస్తున్న దినాల్లో ఆ దేవాది దేవుడు తన ప్రజలను ఆదరించడానికి యెషయా ప్రవచన గ్రంథంలో ఈ 52వ అధ్యాయం 9వ వచనం చివరి లైన్లో, యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేముని ఏం చేశాడంట? ఆదరించిన దేవుడు యెరూషలేముని ఏం చేశాడు? విమోచనము కలుగు చేశాడు. ఇప్పుడు విమోచనము కలుగజేసిన తరువాత బూదిగంట నివాసులందరంట దేవుని రక్షణ చూస్తారు. హల్లెలూయా. ఒకటి, వాళ్ళు ఏమయ్యారు? ఆదరించబడ్డారు. ఈ ఆదరించబడిన వారిని భూనివాసులందరూ కూడా దేవుని రక్షణను చూస్తారు. 11వ వచనంలో
యెహోవా సేవోపకరణములను మోయువారులారా మిమ్ముని మీరు పవిత్ర ఆదరిస్తున్నా నేను, విమోచిస్తున్నా నేను, దిగి వచ్చాను. భూనివాసులందరూ నేను కలుగజేయ రక్షణ చూడబోతున్నారు. మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? పవిత్రపరుచుకోండి. స్తోత్రం కలుగును గాక. పవిత్రపరుచుకోండి. ఎందుకు? మీరు గనక పవిత్రపరుచుకొనగలిగితే యెహోవా మీ ముందర నడుచును. స్తోత్రం కలుగును గాక. ఎప్పటి వరకు మీరు నడవలేకపోయారు? ఎప్పటి వరకు మీ ముందు ఎవరు లేడనుకున్నారు? ఎప్పటి వరకు మీ ముందు మిమ్మల్ని నడిపించేవాడు లేడని నిరుత్సాహపడ్డారు? నిస్సహాయకమైన పరిస్థితుల్లో మీరున్నారు, నలిగిపోయారు. మా దిక్కెవరు? మమ్మల్ని విడిపించేది ఎవరు? తిరిగి యెరూషలేమునకు తీసుకెళ్ళగలిగిన వారు ఎవరు? యెరూషలేము చూస్తే పాడైపోయింది. మా పరిస్థితి చూస్తే మేము శత్రువుల దేశమైన బబులోనులో నలిగిపోతున్నాం అని అనుకున్నారు కదా. మీరు ఆదరించబడే సమయం ఆసన్నమైంది. మిమ్మల్ని చూసి తల ఊపిన వారు, మిమ్మల్ని చూసి హేళన చేసిన వారు, మిమ్మల్ని చూసి అవమానం ఇచ్చిన వారు ఇప్పుడు మీ మీద మీరు పొందబో రక్షణను చూడబోతున్నారు. మీరు పవిత్ర పరుచు కొనగలిగితే నేను మీ ముందర నడిచేదను. స్తోత్రం కలుగును గాక. ఇంతకీ మన ముందు నడిచే దేవుడు ఎలాంటి వాడు? ఎట్లా నడుస్తాడు? సంఖ్యాకాండం 14 సంఖ్యాకాండం 14 యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడవాడవనియు నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు కదా. ఎట్లా నడుస్తాడంట? పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడిచే దేవుడు. స్తోత్రం కలుగును గాక. అంటే పగలు నడుస్తాడు, రాత్రి కూడా నడుస్తాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే నీవు పవిత్రపరుచుకొని దేవుని యొద్దకు రాగలిగితే, యెహోవాయే దేవుడను తెలుసుకోగలిగితే, ఆయనే రక్షణనివ్వగలిగిన వారిని నీవు తెలుసుకోగలిగితే ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడు? పగటి వేళ రాత్రి వేళ కంటికి రెప్పలాగా నిన్ను కాపాడతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ముందర నడుస్తాడు. పగలు మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో ఆయన నీ ముందర, అంటే ఇజ్రాయేలు ముందర నడిచాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ మాట మీకా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. మీకా గ్రంథము 2వ ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. స్తోత్రం కలుగును గాక. ఏం పడగొట్టేవాడండి? ఆకారం పడగొట్టి. అంటే మన దేవుడు ఎవరు? ప్రాకారములు పడగొట్టువాడు. అనగా ఏది తన ప్రజలకు అడ్డుగా ఉందో,
ఏమండి? ఏది తన ప్రజలకు అడ్డుగా ఉందో దాన్ని ఏం చేస్తాడంట? పడగొట్టబడాలి. స్తోత్రం కలుగునుగా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై కానాను దేశానికి వెళ్ళేటప్పుడు వారికి ఎరికో ప్రాకారపు గోడ అడ్డొచ్చింది. ఏమొచ్చిందండి? ఎరికో ప్రాకారపు గోడ ఏమైంది? అడ్డొచ్చింది. ఆ ప్రాకారపు గోడ ఎలాంటిదో తెలుసా? 2 రథములు, ఒకటికి వెళ్తుంటే ఒకటి ఎదురు కావచ్చు. అంటే 2 రథములు నడవగలిగినటువంటి బలమైన గోడ, వెడల్పు కలిగింది, విశాలత కలిగింది. అంటే అంతటి ప్రాకారపు గోడ తన ప్రజలైన ఇజ్రాయేలు ప్రయాణములో అడ్డురాగా ఈ ఎరుకో ప్రజలు వీళ్ళని దాటనివ్వట్ల. దేవుడు తన సేవకుడు నాయకుడైన యెహోషువతో చెబుతున్నాడు, ఇదిగో ఈ ప్రాకారపు గోడ చుట్టూ ఎన్నిసార్లు తిరగమన్నాడు? 7 మార్లు. 6 మార్లు తిరగండి. 7వ మారు బోరలు ఊది కొండలు పగలగొట్టగా ఏమైంది? ప్రాకారపు గోడ ఏమైంది? ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? గోడ చూస్తే వాస్తవానికి ఆ ప్రారీ గోడ ఎడలకు మన చర్చి 18 అడుగులు వెడల్పు. ఇంత ఉండొచ్చు. ఒక రథం ఇటు వెళ్ళింది, ఇంకో రథం ఇటు వచ్చింది. ఇంతటి గోడ పట్టణం చుట్టూ ఉంది. దీన్ని పడగొట్టాలంటే 7 మార్లు, అంటే 6 మార్లు చుట్టూ ప్రభుని స్తుతించుకుంటా తిరగాలి. 7వ మారు బోరలు ఊదాలి. ఎట్లా సాధ్యం? ఇప్పుడు వీళ్ళు ఏం అడగాలి? అవ్వా ఎలా సాధ్యం అనాలి? ఏమల్లా తిరిగేది మేము, ప్రభుని స్తుతించేది మేము, ఆయన చెప్పింది చేసేవాళ్ళం మేము, అడగొట్టేవాడు ఆయన. మాకేమైంది? అని ప్రభు ఏదైతే చెప్పాడో అదే ప్రకారంగా వారు చేశారు. వెంటనే అంతటి బలమైన ప్రాకారపు గోడ ఏమైందండి? ఒక్కసారిగా కూలిపోయింది. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా అంటే మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? ఒకటి, పగలు మేఘస్తంభములు, రాత్రి అగ్నిస్తంభములు ముందర నడిచాడు. 2, ప్రాకారము తన
ప్రజలకు అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని కూడా పడగొట్టేవాడు. 3వ మాట 50వ సంకీర్తన 3వ వచనం. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన ముందర దేవునికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు ఎలాంటిదంటే అగ్ని అయి ఉన్న దేవుడు. స్తోత్రం కలుగునుగా. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే ఆయన అగ్ని అయి ఉన్న దేవుడు. చదవండి ఆ మాట. 12వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 29వ వచనం చూడండి. 12:29. అందువలన ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆయన ముందర ఏం నడుస్తుందంటే అంటే తన ప్రజల ముందర ఆయన వెలిగించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. లేక వెలుగై ఉన్న దేవుడై ఉన్నాడు. అందుకే గమనించండి, యెహోవా నీ ముందర వెళ్తున్నాడు. నీ ముందర వెళ్ళే దేవుడు ఎలాంటి వాడు? ఒకటి, పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను తన ప్రజలైన ఇజ్రాయేలు ముందర నడిచిన వాడు. మన ముందర నడుస్తున్న దేవుడు ఎవరు? మనకి ఏదైతే అడ్డుగా ఉందో ఆ బలమైన ప్రాకారం లాంటి సమస్యలను తొలగించేవాడు మన ముందర వెళ్తున్నాడు. మన ముందర ఉన్న దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన అగ్ని అయి ఉన్న దేవుడు. ఎలాంటి సమస్య అయినా ఆయన ముందు కాలిపోవలసింది. స్తోత్రం కలుగునుగా. అలాంటి దేవుడు అంటాడు ఇక్కడ, నీ ముందర యెహోవా నడుచు. 2025వ సంవత్సరం వరకు నా ముందు వాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని అనుకున్నావేమో. మనుషులు నీ ముందుంటే జరిగేది ఏమీ లేదు. స్తోత్రం కలుగునుగా. అంతేనంతేగా ఎవరైనా మనుషులు నీ ముందు ఉన్నారనుకో, వారి వలన ఏం జరిగినా కొంత జరగవచ్చు. పోనీ నీకెందుకు, నీ ముందు నేను ఉన్నా అని చెప్పి మధ్యలో ఆగిపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు, ఆయన మన ముందు నడిస్తే నిజంగా మన ముందు ఆయన ఉండడానికి కనుక మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే మన జీవితంలో ఏం జరుగుతాయి? స్తోత్రం కలుగునుగా. చూడండి, నిర్గమాకాండం 3 విషయాలు చెప్పి ముగిస్తాను. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనం. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగలు మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. హల్లెలూయా. ఎట్లా వచ్చారంట? ఏమన్నాడు? తన ప్రజలైన ఇజ్రాయేలు యొక్క ప్రయాణంలో మనం ఆరాధిస్తున్న దేవుడు త్రోవలో వారిని నడిపించుడికై, అనగా త్రోవలో మార్గంలో వారు నడవాలి. వారు నడుస్తున్నప్పుడు వారికి హానికరమైనది, వారి ప్రయాణాలకు ఆటంకాలు, వారి ప్రయాణానికి ప్రతికూలతలు ఏమైనా కలుగుతాయి
ఆయనంట పగటి వేళ మేఘ స్తంభములో, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా, స్తోత్రం కలుగునుగా, ముందుగా నడుచుచు వచ్చారు. అంత గొప్ప దేవుడు అండి ఆయన. తన ప్రజలు చీకట్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. తన ప్రజలు నాకు వెలిగించేవారు ఎవరు లేరు అని చెప్పడం ఆయనకి ఇష్టం లేదు. చీకటి వల్ల ప్రయాణం ఆగిపోవటం వారికి ఇష్టం లేదు. అందుకే ఆ దేవాది దేవుడు ఈ చీకట్లో వారు నడుస్తున్నప్పుడు వాళ్ళ మనస్సులు, వాళ్ళ ఆలోచనలు, వారి జీవన విధానం ఏదైనా మారిందేమో అని చెప్పి ఆయన చేసిన పనేంటి తెలుసా? ఆయన వారిని విడిచిపెట్టకుండా వారితోనే ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఎట్లా ఉన్నాడు? వారితోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన వారితో ఉండి ఏమంటాడు చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రభు నందు వెలుగై ఉన్నారు. పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభు నందు, అంటే పూర్వం ఎలా ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి ఎలా ఉన్నాడు? వెలుగుగా ఉన్నారు. అంటే 18వ కీర్తన 28వ వచనం రాయబడి ఉంది, ఆయన చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడు, చీకటిని మరణంధకారములో తన ప్రజలకు వెలిగించువాడని 107వ సంకీర్తన 14వ వచనంలో రాయబడింది. స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక వ్యక్తి చీకట్లో ఉండి, ఒక వ్యక్తి మరణంధకారంలో ఉండి తన ప్రయాణంలో ముందుకి కొనసాగక, అతడు బలహీనతల వలన, అతడు అవిశ్వాసం వలన తన ప్రయాణం ఆగిపోవడం, చేరుకోవలసిన గమ్యస్థానానికి వెళ్లకుండా మధ్యలోనే తమ ప్రయాణాన్ని ముగించడం దేవునికి ఇష్టం లేక ఆయన వెలుగుగా వారి మధ్యలోకి వచ్చి వారి చీకటిని తొలగింపజేసి వారి మీద ఉన్న మరణ శాసనాన్ని రద్దు చేసి వారికి వెలిగించిన దేవుడు. హల్లెలూయా. వారికి ఏమి ఇచ్చాడంట? వెలిగించి ఆయన మన ముందురా వెలుగుగా నడిచేది. ఏదేమిటండి? వెలుగుగా నడిచేది. కారణం ఏంటంటే చీకటి పాపానికి సాదృశ్యం. ఒకవేళ వారి ప్రయాణం పగలు ఆగకూడదు, రాత్రి ఆగకూడదు. దాని వలన ఆజ్ఞాతిక్రమం అనే పాపంలో వారు పడిపోయి దేవునికి దూరం అవ్వకూడదు అని తెలిసి ఆయన తన ప్రజలకు వెలుగుగా నడిచాడు. స్తోత్రం కలుగునుగా. అందుకే ఇక్కడ రాయలేదు 22వ వచనం 13వ అధ్యాయం నిర్గమాకాండం 22వ వచనం. ఆయన పగటి వేళ మేఘస్తంభము నైనను రాత్రి వేళ అగ్నిస్తంభము నైనను ప్రజల యొద్ద నుండి. స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత నమ్మదగిన దేవుడు. మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని తొలగింపకుండా ఆయన ఏం చేశాడంట? వారికి ముందుగా ఆయన నడిచాడు. అంటే ప్రజలు దేవుని మాట వింటే దేవుడు నడుస్తాడు. ప్రజలు దేవునితో ఉండగలిగితే, దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే దేవుడు వారితో నడుస్తాడు. అర్థం చేసుకోకపోతే కొన్నిసార్లు తన ప్రజలైన ఇజ్రాయేలుని విడిచిపెట్టాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని విడిచి వారు స్వచ్ఛత్వాన్ని ఆధారం చేసుకొని పాపాన్ని వారి హృదయంలోకి తీసుకొని వచ్చడం ద్వారా వారు చీకటి అయి ఉన్నారు కనుక వారు చీకట్లో ఉండి దేవుని క్రియలు ఎరగనందున ఆ దేవుడు కొన్నిసార్లు విడిచిపెట్టి శత్రువుల చేతులకు వెళ్ళారు. అంటే
ఆ రోజు వారైతే శత్రువుల చేతులు పోలేదు, కానీ మనం వెళ్ళడం ఆయనకి ఇష్టము లేదు. స్తోత్రం కలుగును గాక. మనం వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అంటే ఆ రోజు తన ప్రజలతో నడిచిన దేవుడు, తన ప్రజలకు వెలిగించిన దేవుడు, తన ప్రజల మీద ఉన్న మరణ శాస్త్రాన్ని రద్దు చేసిన దేవుడు ఈ 2026 సంవత్సరంలో ఈ ప్రథమ పరిశుద్ధ ఆరాధనలో ఆయన తన ప్రజల ముందర నడిచినట్లుగా మన ముందర నడవబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన ముందర నడవడానికి ఆయన మాట మనం విందుము గాక. హల్లెలూయా. ఆయన చెప్పింది మనము చేయదుము గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన ముందర నడిస్తే మనకేమిస్తాడంట? వెలుగు. హల్లెలూయా. ఏమిస్తాడు? వెలుగు. ఒక వ్యక్తిని దేవుడు గనక వెలిగించగలిగితే చీకటికి ఏమాత్రం కూడా స్థలము ఉండదు. వెలిగించబడటం ఆలస్యం, కానీ ఆయన వెలిగిస్తే నీ దీపం ఎప్పుడు కూడా ఆరిపోదు. నీ దీపం వెలుగుతూనే ఉంటుంది. అందుకే ఆయన మన ముందర ఉంటే మనము నిత్యము వెలుగుదము. స్తోత్రం కలుగుతుందా? రెండో మాట చూడండి, ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 30వ వచనం. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్ము ఎత్తుకొని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ ముందర నడుచుచున్న దేవుడు మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షమున ఆయన ఏం చేస్తాడంట? యుద్ధము చేయడం. స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడు? యుద్ధం చేయడం. కొన్నిసార్లు మనం యుద్ధం చేయాల్సినప్పుడు మన ద్వారా ఆయన చేయిస్తాడు. కొన్నిసార్లు మనల్ని మౌనంగా కూర్చోబెట్టి ఆయన ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. యుద్ధములో మనం నిలబడుతున్న ఆలస్యం. యుద్ధం చేసేది ఎవరు? దేవుడు. అందుకనే గమనించండి, ఆయన ఇజ్రాయేలు పక్షముగా ఉండి ఆయనే యుద్ధం చేశాడు. అమాలేకీయులు అమాలేకీయులకి ఇజ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. మోషే చేతులు కిందకి దించినప్పుడు అమాలేకీయులు ఏమవుతున్నారు? జయం పొందుతున్నారు. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు ఏమవుతున్నారు? విజయం పొందుతున్నారు. అని గమనించండి. యుద్ధంలో జయం రావాలంటే చేతులు ఎవరెత్తాలి? దైవజనుడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దైవజనుడు పైకెత్తినప్పుడు ఈ చేతులు బొరివెక్కి కింద దించుతున్నాడు, శత్రువు గెలుస్తూ ఉన్నాడు. ఇది గమనించిన అహరోను హూరులు, ఎవరండి? అహరోను హూరులు మోషేని తీసుకెళ్ళి ఒక రాయి మీద కూర్చోబెట్టి ఒకడు కుడి వైపున ఒకడు ఎడమ వైపున కూర్చొని మోషే చేతులను ఆదుకొనగా రాయి పెట్టారు. ఆదుకొనగా ఇజ్రాయేలు జయమంటారు. స్తోత్రం కలుగును గాక. 2 యెహోషాపాతు దినాల్లో అమ్మోనీయులు మోయానీయులు వీళ్ళు ఏం చేశారంట? యూదుల మీద యుద్ధం చేయడానికి వచ్చారు. యోధా రాజ్యం.
ఆ సమయంలో యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? మనుషులను ఆశ్రయించలా, పక్క దేశపు రాజులను సైన్యమును ఆశ్రయించలా. అతడు తన రాజ్యములో ఉన్న ప్రజలను ఆశ్రయించి ఒక మాట అన్నాడు, యుద్ధము దేవుడు చేస్తాడు కనుక మనందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని పసిపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీరు యుద్ధములో కత్తి పట్టక్కర్లేదు, వీట విసరక్కర్లేదు, యుద్ధము చేయక్కర్లా. మరి ఏం చేయాలి? నిలబడాలి. స్తోత్రం కలుగునుగా. నిలబడాలి. యుద్ధం చేసింది ఎవరు? దేవుడు. కొన్నిసార్లు మనం చేయాలి, కొన్నిసార్లు దేవుడే చేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు పక్షముగా ఉన్న ఆ దేవుడు వారికి ముందుగా ఉండి వారి శత్రువుల మధ్యలో వారి మీద దేవుడు ఏం చేశాడంట? యుద్ధం చేశాడు. ఎవరెవరు ఇశ్రాయేలుకి శత్రువులుగా నిలిచారో ప్రయాణంలో దేవుడు వారి ముందర ఉండి వారితో యుద్ధం చేసి వారికి ఏమిచ్చాడంట? విజయం ఇచ్చాడు. హల్లెలూయా. కొన్నిసార్లు సాతాను గాడు మన శత్రువుగా ఉంటాడు, కొన్నిసార్లు అసాధ్యమైన కార్యాలు మన శత్రువుగా ఉంటాయి, కొన్నిసార్లు దారిద్ర్యమే మన శత్రువుగా ఉంటాడు, కొన్నిసార్లు బలహీనతలు, రోగములు శత్రువులుగా మార్చబడతాయి. కానీ అలాంటి సమయంలో మన దేవుడు యుద్ధం వాటితో చేయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జయ జీవితము ప్రసవించుటకై అందుకనే ఆయన ఏం చేస్తాడంట? యుద్ధం నీవు చేయలేక బలహీనమైన వేళలో ఆయన ఏం చేస్తాడు తెలుసా? యుద్ధం చేస్తాడు. ఏది నీకు శత్రువుగా మార్చబడిందో ఆ శత్రువు అంతటి మీద కూడా నీ ముందు గనక ఆయన పెట్టుకుంటే, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీకున్న అసాధ్యమైన కార్యాలన్నిటి మీద కూడా ఆయన నీకు జయమిచ్చి నేనున్నా. స్తోత్రం కలుగునుగా. ఏమంటాడు? నేను ఉన్నా. అందుకని అంటున్నాడు, యుద్ధం చేస్తున్న దేవుడు. ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతట్లో మనుషులు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి. దేవుడు ఏం చేశాడంటే ముందర నడుస్తున్న దేవుడు కొన్నిసార్లు ఎత్తుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. ఏం చేస్తాడు? ఆయన ఎత్తుకుంటాడు. ఆయన ఎంతవరకు ఎత్తుకుంటాడు? ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు. హల్లెలూయా. నీ వృద్ధాప్యంలో కూడా, నీ ముసలితనంలో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నీ ముందు ఉన్నాడు కదా. ఆయన నీవు బలహీనమయ్యావని, నీవు నడవలేకపోతున్నావని, నీ ప్రయాణం నీకు అననుకూలతగా ఉందని ఆయన నిన్ను ఎత్తుకునే దేవుడు. స్తోత్రం కలుగును కాదు. ఎక్కడికి? మీరు ఏ చోటికి చేరాలో ఆ చోటు. అంటే మీరు కానాను దేశం చేరు పర్యాంతరం కూడా ఆయన ఏం చేసినట్ట ఎత్తుకున్నారు. హల్లెలూయా.
ఏ దేవుడైనా ఎత్తుకునే దేవుడు. ఒకటి ఏంది, ఆయన మన మధ్యలో ఉండి మనకి వెలిగించుటకు మన ముందుగా నడిచినది. రెండు, ఆయన మన ముందర ఉండి యుద్ధము చేసే దేవుడు. స్తోత్రం కలుగునుగా. మూడవ మాట చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసి ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను వెలగగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చెదను. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పోతున్న దేవుడు అంటే నీకు ముందుగా పోతున్న దేవుడు. గమనించు, నీకు ముందుగా పోతున్న దేవుడు చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడు. నీకు ముందుగా పోతున్న దేవుడు శత్రువు మీద యుద్ధం చేసి జయమివ్వగలిగిన వాడు. నీకు ముందుగా పోతున్న వాడు ఏ ఆశీర్వాదం 2025 సంవత్సరంలో నువ్వు పొందుకోలేవు. నీ కొరకు దాచిపెట్టబడిన ధనము, నీ కొరకు మరుగైన ఆ నిధులు ఆయన ఇచ్చే అంతవరకు నిన్ను విడిచిపెట్టాడు. స్తోత్రం కలుగునుగా. గమనించు, ఆయన అంటాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములు సరళం చేశాడు. ఎప్పటి వరకు నీ ప్రయాణంలో ప్రతికూలత ఎదురై ముందుకు వెళ్ళలేకపోయావు కదా, ఆశీర్వాదం పొందుకోలేకపోయావు కదా, దీవెన పొందుకోలేకపోయావు కదా, నీ కొరకు దేవుడు దాచిపెట్టాడు కొన్ని నిధులు, ఒక ధనాన్ని. ఆ ధనం నువ్వు పొందుకోవాలంటే కొన్ని స్థలాలు మెట్టగా అయిపోయాయి. నీకు ఇనుప గడియల్లాగా, ఇత్తడి తలుపుల్లాగా నీకు అడ్డుపడలు, ఆటంకాలు ఎదురైపోయాయి. వాటిని దాటుకోలేని పరిస్థితుల్లో 2025 సంవత్సరం వరకు నువ్వు ఉన్నావు. కానీ ఈ సంవత్సరం అంటాడు ఆయన, నేను నీకు ముందుగా నడుస్తున్నా. స్తోత్రం కలుగును గాక. ఆయన ఎక్కడ నడుస్తున్నాడు? నీకు ముందుగా నడుస్తున్నాడు. నడుస్తున్న దేవుడు అంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పటి వరకు దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, దేవుడు నాకే కార్యం చేశాడు, ఆయన నన్ను చూస్తల్లా, ఆయన నన్ను ఆశీర్వదిస్తల్లా, ఆయన నన్ను విడిచిపెట్టాడు, ఆయన ముఖాన్ని కనుమరుగు చేసుకున్నాడు అని నువ్వు అనుకున్నావు కదా. ఆయన ఈ రోజు మనతో జరుగుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను ఏర్పరచుకున్నా, నేను నిన్ను ఎన్నుకున్నా, నీ కొరకు కొంత ధనాన్ని నేను ఉంచాను. సమస్య నీది, ప్రార్థన చేయకపోవడం సమస్య నీది, ఎదగకపోవడం సమస్య నీది, మందిరానికి రాకపోవడం సమస్య నీది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకపోవడం సమస్య నీది, దేవుని స్తుతించకపోవడం. ఈ మూడు ఏ రోజైతే నీరు ఆగిపోతాయో ఆ రోజు మెట్టగా ఉన్న స్థలాలు, ఇనుప గడియలు, ఇతర తలుపులు లాంటి శ్రమలు ఎక్కువైపోతాయి. ఆయన అంటాడు, ఈ సంవత్సరం కనుక నీవు నన్ను ముందు పెట్టుకొని ప్రయాణం చేయగలిగితే, నాకు కనుక ప్రథమ స్థానం ఇవ్వగలిగితే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం కలుగునుగా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇబ్లీసు ఇజ్రాయేల్ దేవుని గురించి తెలుసుకుని తను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. యెఫెసు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడై ఉండెను. వేదన పడి
అతని తల్లి కంటినని అతనికి ఎబ్బేజును పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి స్తోత్రం కలుగుతాడు. ఏ దేవుని గురించి మొరపెట్టాడు? ఇశ్రాయేలు దేవుడి గురించి. ఎందుకు? ఆయన ఇశ్రాయేలుకు ముందుగా ఉండి వెలిగించాడని, ఆయన ఇశ్రాయేలుకు ముందుగా ఉండి శత్రువుల మీద యుద్ధం చేశాడని, ఆయన ఇశ్రాయేలుకు ముందుగా ఉండి వారి కోసం దాసి పట్టబడిన ధనాన్ని తిరిగి ఇచ్చాడని ఎబ్బేజు తెలుసుకొని ఎబ్బేజు మొరపెడుతున్నాడు. ఒకటి, మొరపెట్టాడు. రెండు, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా శరీరాలను విశాలపరచుమన్నాడు. మూడు, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయమన్నాడు. నాలుగు, ఏ కీడు రాకుండా దానిలో నన్ను తప్పించమని ప్రార్థన చేశాడు. దేవుడు అతను ఏది మనం చేశాడు? దేవుడు అతను ఏది మనం చేశాడు? అది అతను దయచేశాడు. స్తోత్రం కలుగుతుందా? అంటే ఇప్పుడు ఎబ్బేజు ఏ దేవునికి మొదలుపెట్టాడు? ఇశ్రాయేలు దేవునికి. నేను అంటాను, ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు, నీ కొరకు దాచి పెట్టబడిన ఆశీర్వాదం ఉంది. ఆ తలుపులు తెరవబడాలి, ఆ ద్వారాలు ఎప్పబడాలి. ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. అంటే అది నీకు సొంతం అవ్వాలంటే ఎబ్బేజు లాగా నువ్వు కాకండి. స్తోత్రం కలుగుతా. ఆయన నీ ముందు నడవటానికి ఎబ్బేజు లాగా నడవ. నువ్వు ప్రార్థన చేయకుండా, ఏమి లేకుండా నాకు దేవుడు ఏమిచ్చాడు, 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 ఏమిచ్చాడు. పని చేస్తే యజమాని జీతం ఇస్తాడు, అంతే కదండి. పని చేయకుండా ఈరోజు రాలేదుగా అందరితో కలిపి జీతం ఇస్తాడా? ఎప్పుడు? ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు పని చేయగలిగితే, ప్రభువుని అడగగలిగితే, నువ్వు శోధించగలిగితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, మీరు అడగాలి. మీరు అడగకుండా నాకేం ఇవ్వలేదు, నాకేం ఇవ్వలేదు, ఏమిస్తాడు దేవుడు? మీ ఖాళీ టైంలో మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయండి, దేవుడు ఇస్తాడు. ఎవరు మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేసి చూడండి, విశ్వాసంతో దేవుడు ఇస్తాడే కూడా చూడండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఆయన ఇచ్చి మరలా తిరిగి అడిగే దేవుడు కాదు. కనుక ఆయన తప్పకుండా ఇస్తాడు. అందుకని అంటాడు, చదవండి 115వ సంకీర్తన, 115వ సంకీర్తన 12వ వచనం చూడండి. యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించాడు, అహరోను వంశస్థులను ఆశీర్వదించాడు. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని అందరినీ యెహోవా ఆశీర్వదించెను. స్తోత్రం కలుగును గాక. ఆయన మర్చిపోయేవాడా? మర్చిపోడు. నువ్వు నేను మర్చిపోతాం, నువ్వు నేను విడిచిపెడతాం, కానీ ఆయన మర్చిపోడు, ఆయన విడిచిపెట్టాడు. అందుకనే అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం, అలాంటి దేవుని మనం వెంబడిస్తున్నాం, అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. అలాంటప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఎందుకు ఆపుతాడు? అందుకే ఈ సంవత్సరం నీ నిర్ణయం ఏంటో తెలుసా? ఇజ్రాయేలుకి ముందుగా ఉండి వెలిగించింది, ఇజ్రాయేలులకు ముందుగా ఉండి శత్రువుల మీద జయించింది, ఇజ్రాయేలులకు ముందుగా ఉండి వారి కొరకు దేవుడు దాసి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి ఇచ్చిన దేవుడు. మరి మనకు కూడా ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఒక మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం
నీ త్రోవలను సరళము చేయు. అంటే ఏం ఒప్పుకోరంట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని యందు నమ్మించు. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకో. ఎవరి అధికారం? దేవుని అధికారానికి ఒప్పుకో. నువ్వు దేవుని అధికారానికి కనుక ఒప్పుకుంటే, దేవుడే కనుక నీ కుటుంబానికి ముందుంటే, దేవుడే కనుక నీ ప్రయాణానికి ముందుంటే, దేవుడే కనుక నీ ఇంటికి నీకు కలిగిన దానికి అంతటికి ముందు ఆయన పెడితే నువ్వే చూసుకో. దేవుని స్తోత్రం కలుగును కాదు, నువ్వే చూసుకో అను. ప్రభు ఏం చేస్తాడు? సమస్తాన్ని చక్కపరచగలిగిన దేవుడు. స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక గమనించండి, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వండి. ఆయన్ని ముందు ఉండాలంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ ప్రాధాన్యత దేవుడికి ఇచ్చి ఉదయం లేవగానే ప్రథమ సమయం దేవునికి ఇవ్వండి, దేవునికి అప్పగించుకోండి. తప్పకుండా నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. అందుకని అడగండి, ప్రభా నేను నీ సన్నిధిలో ఉన్నాను, ఎంతైనా నమ్మదగినది. నేను నీ సన్నిధిలో ఉన్నా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నేను నీ సన్నిధిలో ఉన్నా, సమస్తము సాధ్యమేనయ్యా. సహాయం చేయగలిగిన దేవుడివి, సమృద్ధినివ్వగలిగిన దేవుడివి, సర్వ సంపదలకు కనివి నీవు. నా ముందు ఎప్పటివరకు ఎవరెవరో ఉన్నారు అనుకున్నా, ఇక్కడ నుండి నా ముందు నీవే ఉండండి, నా ముందు నీవే ఉండండి. హల్లెలూయా. హరణి ఊరులో ఆడిన నేలపై నా ముందు కలిసివే పరాక్రమశాలి.
నీవు దగ్గరికి ఎవరు మమ్మల్ని ఆశీర్వదించు. నీవు తప్పితే మాకెవరున్నారయ్యా? ఎవరెవరి మీద ఆశపడతారు? మా ముందు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు మేము ఉన్నామని చెప్పిన మరి ఎవరు లేరు ప్రభు. మా ముందు ఈ సంవత్సరము ప్రథమ ఆరాధనలో మా ప్రవర్తన అంతటి నీ అధికారంలో ఒప్పుకుంటూ నువ్వు పెట్టి నడిపిస్తే అటు నడుద్దామని మేము ఉన్నామని. మీరు నడిపిస్తే మేము నడుస్తాం ప్రభువా. మమ్మల్ని నడిపించండి ప్రభువా, మమ్మల్ని నడిపించండి ప్రభువా, మమ్మల్ని నడిపించండి. మీరు నడిపించండి ప్రభువా మమ్మల్ని. ప్రభువా ఈ సంవత్సరం నడిపించండి. ప్రతి ఆశీర్వాదం మీరు సొంతం చేసుకున్నారు. శత్రువుల మధ్యలో జయం పొందారు. చీకట్లో మాకు వెలుగు కావాలి. మమ్మల్ని వెలిగించండి, వెలిగించండి. ప్రభువా మా కుటుంబాన్ని వెలిగించండి ప్రభు, మా బిడ్డలను వెలిగించండి ప్రభు. ఎవరు చీకట్లో నడవకూడదు, ఎవరు శత్రువు చేతిలో పడిపోకూడదు. ఎవరు ప్రభువా ఇదిగో నీకు దూరంగా ఉండకూడదు. ఆశీర్వాదం లేక సహాయకమైన స్థితిలో ఉండకూడదు. శాపగ్రస్తమైన జీవితాన్ని కలిగి ఉండకూడదు. సహాయం చేయండి. అందరూ ఉన్నారని, అందరూ నావారని, అందరూ ఉన్నారని,
ఈ సంవత్సరం ప్రతి దినము నేను చూసి భాగ్యం మాకు తెచ్చింది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేరేపణ గల వరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి దయగలిగిన ప్రభా